అయితే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయండి? అసలు కరెంట్ అఫైర్స్‌ని ఎలా మనం చూడాలి? కరెంట్ అఫైర్ అనంగానే ఇప్పుడు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ స్టోరీస్ అంటే అవి కూడా కరెంట్ అఫైర్స్‌గా అడుగుతున్నారు. మేజర్‌లీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక కరెంట్ అఫైర్‌ని కరెంట్ అఫైర్‌గా చూడాలి? దాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దాన్ని హిస్టరీగా చూడాలి అంటారు? సో జనరలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మంది స్టూడెంట్స్‌ని వాళ్ళు నన్ను అడిగిన క్వెషన్ ఏంటి అంటే, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సబ్జెక్ట్ అని చెప్పి అడ్రెస్ చేస్తారు కదా! అదసలు చాలా తప్పు. ఓకే. కరెంట్ అఫైర్స్ అనేది అసలు అదొక సబ్జెక్ట్ కాదు. మీకు జనరల్ స్టడీస్ పోర్షన్ ఉంటుంది. జనరల్ స్టడీస్‌లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ టీచింగ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే. సో పాలిటీ సబ్జెక్ట్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ ఉంటుంది. తర్వాత ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీ, ఎన్వైర్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో. ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా వచ్చే అప్డేట్స్ దాన్ని కరెంట్ ఇష్యూస్ అంటారు. అంతేగాని అదొక సబ్జెక్ట్ కాదండి. మీకు ఎప్పుడు కూడా ఒక బుక్ తీసుకొని నేను ఒక పారాగ్రాఫ్ మగప్ చేస్తా, వెళ్ళి ఎగ్జామ్లో రెప్లికేట్ చేస్తా అంటే అవ్వదు. ఈ రోజుల్లో మీరు రోల్ గురించి అడిగారు, కరెంట్ అఫైర్స్ రోల్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా కానీ మేబీ వెయిటేజ్లో తేడా రావచ్చు, లేదంటే ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్లో కానీ, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడగడంలో కానీ తేడా రావచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ లేకుండా ఏ పేపర్ లేదు, ఏ అంటే ఎగ్జామ్ మన లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది కరెంట్ Yes. అఫైర్స్. మనం సబ్జెక్ట్‌ని నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ దాని అప్డేట్‌ని నేర్చుకోవటమే కరెంట్ అఫైర్స్. ఎస్.